మనకు మనోధైర్యము తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం లేదు, ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం సరిపోవడం లేదు. మరి ఇటువంటి సందర్భంలో మనకు దుర్గాదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని గనక మనం పారాయణం చేసినట్టయితే ఓం దుమ్ దుర్గాయ నమః ఈ నామ మంత్రాన్ని గనక నిత్యము జపం చేసుకున్నట్టయితే ఆ రకమైనటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనకున్న సమస్యలను ఆధారంగా చేసుకొని ఏ సమస్యకు ఏ మంత్రాన్ని పఠిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఒక చక్కటి మార్గనిర్దేశనము మనకు శాస్త్ర పురాణాల్లో మనకు తెలియచెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మంత్రాలను గనక నిత్యము జపం చేసుకున్నట్టయితే, నిత్యము పారాయణాలు స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ కష్టాలను 100% దూరం చేసుకోవచ్చు. సో కఠినమైన సమస్యలు దూరం అవుతాయి అంటారు. అవును, తప్పకుండా. సో అంటే ఈ రిజల్ట్ మనం ఎన్ని రోజులు చదివితే కనిపిస్తుంది అనేది కూడా ఒకరికి ఒక ఇంత ప్రశ్న వస్తుంది సార్, ఒకనొక చూసే వాళ్ళకి. మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉండాలా, దానికి భగవత్ అనుగ్రహము కూడా తోడు కావాలా. ఒక వాహనం నడవడానికి ద్విచక్ర వాహనం ఉంది అంటే 2 చక్రాలు ముఖ్యమైనటువంటివి. 2లో ఒక చక్రం లేకపోయినా కూడా వాహనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అట్లాగే మనిషి జీవితంలో కూడా మానవ ప్రయత్నం అనేటటువంటిది ఒక చక్రం అయితే, భగవంతుడి అనుగ్రహం అనేటటువంటిది కూడా ఒక చక్రము. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన శాస్త్రం ఏం చెబుతుంది అంటే, మనం సంకల్పం చేయాలి, కర్మ చేస్తూ వెళ్ళాలి, ఆ ఫలితం అనేది భగవంతుడి పైన వదిలిపెట్టాలి.